గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, నా పేరు శ్రీనాథ్ రెడ్డి బొజ్జ. నేను అమెరికాలోని వర్జీనియా స్టేట్లో సెటిల్ అయ్యాను. నేను గత 20 సంవత్సరాలుగా యుఎస్లో ఉన్నాను. నేను నల్గొండ జిల్లాకు చెందిన దేవరకొండ తాలూకా బ్రాహ్మణపల్లి గ్రామము, చారగొండ దగ్గర బ్రాహ్మణపల్లి గ్రామము. నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకురావాలనుకున్నాను. నాలాగనే ఎంతోమంది ఎన్ఆర్ఐలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్యని మీ ముందుకు తీసుకురావాలని అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇదేమంటే, మేము ఎన్ఆర్ఐలు ఇండియాలో మాకున్న ఆస్తులు, వాటికి భరోసా. స్వయంగా నాకు ఇప్పుడు 2 ల్యాండ్స్ విషయాల్లో కబ్జాలకు గురి అవ్వడము, నేను దాన్ని ఒక ల్యాండ్ను 2-3 ఇయర్స్గా పోరాడుతున్నా. ఒక ల్యాండ్ రీసెంట్గా వచ్చింది. ఇది ఎన్ఆర్ఐ ప్రాపర్టీ, ఇది ఎన్ఆర్ఐ ఆస్తి అని తెలియగానే కొంతమంది కబ్జాకోరులకి ఇది ఒక ఈజీ టార్గెట్, దీన్ని మనమే ఎట్లనైనా సాధించుకోవచ్చు అనేటువంటి దురాశతోటి తెలంగాణలో విచ్చలవిడిగా కబ్జాదారులు పెరిగిపోతున్నారు. సెటిలర్లు తయారైనారు. కబ్జాలు చేయడము, సెటిల్మెంట్లు చేయడము, ఇది జరుగుతున్నది వాస్తవము. దీని ద్వారా మేము ఇండియాలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ మాకు ఏమాత్రం భరోసా లేకుండా పోయింది. మీరు ఈరోజు హైడ్రాన్ పెట్టి చెరువులు, నాలాలను, ఎంత పెద్దవాళ్ళై ఉన్నా విల్లాలని అన్నిట్లని తీసేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. మీరు ఒక మంచి ఉద్దేశంతో చాలా స్ట్రాంగ్గా వస్తున్నారు అనే ఉద్దేశంతో, హోప్ తోటి మా ఎన్ఆర్ఐలకు కూడా హైడ్రా చెరువుల సమస్య లాగానే మా ఎన్ఆర్ఐలకు కూడా చాలామంది బాధితులు ఉన్నారు. మేము ఇక్కడ నుంచి పోరాడాలంటే చాలా ఇబ్బంది అవుతున్నది. మా ఆస్తులకు మేము ఇక్కడ నుంచి న్యాయం జరగడానికి మాకు ఏదన్నా ఒక ఛానల్ హైడ్రాలోనే భాగంగానో, హైడ్రా లాగానే ఇంకేదన్నా డిపార్ట్మెంట్ పెట్టి ఎన్ఆర్ఐలు ఈజీగా రీచ్ అవుట్ అయ్యి మా సమస్యలు చెప్పుకుంటే, మా సమస్యని ఫర్దర్ ప్రొసీడింగ్ చేయడానికి కావాల్సినవి అన్నీ కనుక మీరు ప్రొవైడ్ చేయగలిగితే మేము ఖచ్చితంగా ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి మాకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ ల్యాండ్స్ అనే కాదు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక భరోసా లేకుండా పోతున్నది. స్వయంగా మా ఊర్లో, మాదొక చిన్న గ్రామం బ్రాహ్మణపల్లి, అది మీ గ్రామానికి దగ్గరలోనే ఉంటుంది. మీకు మా ఊరి గురించి కూడా కొంచెం ఐడియా ఉంటుంటుంది. స్వయంగా మా గ్రామంలో నా ల్యాండ్ని కబ్జా చేయడమే కాకుండా నా మీద తీవ్రంగా నువ్వు ఇండియాకి వస్తే నిన్ను ఏదైనా చేయగలుగుతా నిన్ను అని చెప్పి బెదిరియడము అనేది ఈ మధ్యలోనే జరిగింది. అవి ఏమంటే, మీ పేరు చెప్పుకొని మేము రేవంత్ రెడ్డి బంధువులము అని చెప్పుకొని మీ దాకా ఇది వచ్చి ఉండకపోవచ్చు, మీ పేరు వాడుకొని కొంతమంది మీ బంధువులు కూడా కబ్జాలకు గురి చేసినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. నేను ఆ వ్యక్తిని ఇక్కడ చూపిస్తా. ఈయన పేరు సూర్యనారాయణ రెడ్డి బొజ్జ. మా గ్రామమే. 200-300 సంవత్సరాల నుంచి మంచిగా కలిసి చేదోడు వాదోడుగా ఉన్నోళ్ళం మేము. ఈరోజు భువనగిరిలో కాలేజ్ పెట్టుకొని, జాగృతి కాలేజ్ పెట్టుకొని కొంచెం డబ్బులు సంపాదించిన తర్వాత, కొంచెం అధికారం వచ్చిన తర్వాత కబ్జాలకు పాల్పడము, జనాల్ని భయభ్రాంతులను చేయడము, డైరెక్ట్గా నేను ఊరికి వస్తే నిన్ను కొడతా, నిన్ను నిర్మూలిస్తా, నీ కాళ్ళు ఇరగొడతా అనే స్థాయికి, మాటలు మాట్లాడే స్థాయికి రావడం జరిగింది. ఏమంటే, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మేము ముఖ్యమంత్రి బంధువులం అని చెప్పుకొని తిరుగుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళను కూడా ఇప్పుడు మీ పేరు చెప్పుకొని ఎవరైనా తప్పుడు పనులు చేస్తే అది మీకు ఎంత నష్టమో కూడా మీకు తెలుసు. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఎన్ని తీవ్ర నష్టాలు జరిగినాయో కూడా తెలుసు. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఉండదు అని మీరు ఖచ్చితంగా మీరు ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటారో మీరే తీసుకోండి. కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు.
మరి వీళ్ళకు ఇలా ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది, వాళ్ళు ఏ కబ్జాలు చేయడం. నేను పైన ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోలో ఈ కబ్జా గురించిన విషయాలు పూర్తిగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని ఏ రకంగా కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొక ల్యాండ్ విషయం నాది 50 ఎకరాలు హైదరాబాదు శివార్లలో, అందులో నాది 1 ఎకరం. నేను నా మిత్రులతో కలిసి కొనుక్కున్న తర్వాత 12 సంవత్సరాలు 2007లో కొనుక్కుంటే కోవిడ్ టైంలో ఒక రియల్ ఎస్టేట్ బాపతు, వీడి పేరు వెంకట నరసింహారావు పెద్దు, వీడి పేరు విజయవాడ, హైదరాబాద్లో పెద్ద రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఇదే పని చేస్తాడు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించడము, రియల్ ఎస్టేట్ చేసిన దాన్ని మళ్ళీ రియల్ ఎస్టేట్ చేయడము, దాన్ని మళ్ళీ రియల్ ఎస్టేట్ చేయడము, ఇదే పని. ఈజీ మనీ అయిపోయింది. ఈ ఈజీ మనీని వీడు ఏ డిపార్ట్మెంట్నైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఉంది. ఈ సమస్య కోసం ప్రత్యేకంగా ఇండియాకు వచ్చి కలెక్టర్ ఆఫీస్ని, రెవెన్యూ ఆఫీస్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని ఎక్కడ కలిసినా కానీ నాకు ఒక 3 years క్రితం పని జరగలేదు. నాకు ఏ డిపార్ట్మెంట్ కూడా ముందుకు పోతలేదు. విచిత్రంగా కోర్టుల కేసు కూడా ముందుకు పోనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వ్యక్తులను, ఇలాంటి కబ్జాలని మీరు ఎంకరేజ్ చెయ్యను అని ఒక గట్టి మెసేజ్ మీరు ఇవ్వగలిగితే, అమెరికా కానీ వేరే ఏ దేశాలలో నుంచి ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానీ మీరు భరోసా ఇవ్వగలిగితే, తెలంగాణలో ఖచ్చితంగా ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. లేకపోతే ఈ కల్చర్ని కూడా మనము, ఈ కబ్జాలు సెటిల్మెంట్ల కల్చర్ని కూడా మనము వైపౌట్ చేసి ఇంకా ముందు ఉండవు ఇట్లాంటివి అని మనం చేయాల్సిన బాధ్యత మన తెలంగాణ సమాజానికి అందరికీ ఉంది. నేను ఒక్కనే బాధితుని కాదు, తెలంగాణలో కూడా ఉన్నారు బాధితులు. తెలంగాణలో అక్కడ నివసిస్తున్నటువంటి బాధితులు కూడా ఉన్నారు. ఏదైనా ల్యాండ్ కొనుక్కోవాలంటే 1కి 10 సార్లు ఆలోచించి డబ్బులు ల్యాండ్ మీద పెట్టాలన్నా వద్దా అనుకునేటువంటి పరిస్థితి ఉంది. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, మీరు ఏదన్నా ఒక సొల్యూషన్ తీసుకురండి దీనికి. మీరు యువకులు అగ్రెసివ్గా ఉన్నారు, ఏదన్నా ఒక సొల్యూషన్ తీసుకురండి. నేను అందరు ఎన్ఆర్ఐలకు కూడా పిలిపిస్తున్నా. ఈ వీడియో చూసి మీరు ఇంత టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు లైక్ చేయడమో, కామెంట్ చేయడమో ఏదో ఒకటి చేసి, మీకు ఇలాంటి సమస్యల నుంచి భరోసా కావాలి, మాకు మా ఆస్తులకు భరోసా కావాలని మీరు అనుకుంటే ఏదో ఒకటి మీ రెస్పాన్స్ ఇవ్వండి. మీకు కూడా ఎవరిమైనా ల్యాండ్లు కబ్జాలు ఉంటే కూడా కింద కామెంట్ పెట్టండి. నేను దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి దీన్ని ఒక స్ట్రీమ్లైన్ చేసి, ఇలాంటి సమస్యలు ఎవరికి వచ్చినా కానీ వాళ్ళకు కూడా హెల్ప్ చేసేదానికి ఏం చేయాలి అనేది నేను ఆలోచిస్తున్నా. ఎవరికైనా ఐడియాస్ ఉంటే ముందుకు రండి, నాకు కింద కామెంట్లలో తెలపండి. మనం తప్పకుండా పోరాడితే పోయేదేముంది. మనము ఇక్కడికి వచ్చి ఎంతో కష్టపడి పని చేసుకొని డబ్బులు సంపాదించుకున్నాము. అది మనం డెవలప్ కావాలని మన ఇండియాకి డబ్బులు పంపించడం వల్ల మనం ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం వలన కూడా అక్కడ కూడా మనము ఎంతో కొంత హెల్ప్ చేసినట్టే. అదేవిధంగా మనకు ఈ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఎక్కువ కూడా చేయగలుగుతాము. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, మీరు కంపల్సరీ మీ రెస్పాన్స్ను ఏదో ఒక విధంగా చూపించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా చెప్పండి. మీ టైం తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్.